సాయికృష్ణ మిస్సింగు తర్వాత పోలీసులు చంపేసి కాల్ చేశారు అని చెప్పి ఇది దేశవ్యాప్తంగా సంచలనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోలీసుల చేతిలో బలైన మరికొన్ని విషయాలు అంటూ ఇప్పుడు రోజుకో విషయం బయటపడుతూ ఉంది. ఇందులో క్రాంతికుమార్ ఆత్మహత్య లైవ్లో పోలీసుల మీద ఒక మరణ వాంగ్మూలం లాంటిదే. పోలీసుల మీద విమర్శలు చేసి ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ విషయమేనా? అండ్ కర్నూలు జిల్లాలో మరో దళిత మహిళను కూడా లాకప్లోనే కొట్టి చంపేశారు అనే విషయం ఇప్పుడు మళ్ళీ హైకోర్టు వరకు వచ్చి చేరింది. ఇందులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటి అంటే కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినే హాల్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ అట. ఆమె తన కుమారుడు వీరేంద్ర కనిపించడం లేదు అని గత ఏడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించినటువంటి హైకోర్టు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ కె సుప్రజ నేతృత్వంలో 13 మందితో సిట్ ఏర్పాటు చేశారట. ఈ ఏడాది మే 8న డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారట. అయితే వీరేంద్ర అచూకి తెలుసుకునే క్రమంలో ఈ సుప్రజ నేతృత్వంలోని సిట్టు మాల గంగమ్మను, బేగరి దుర్గప్పను వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకొని తీవ్రంగా హింసించారు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఆ హింస తట్టుకోలేకనే గంగమ్మ చనిపోయింది అన్నది ఒక పిటిషనర్ హైకోర్టులో చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఈ క్రమంలో ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు లక్ష్మిని పోలీసులు భయపెట్టి ఒక ఫిర్యాదు తీసుకున్నారు అని. ఈ ఫిర్యాదు భలే గమ్మత్తుగా ఉంది. ఆ ఫిర్యాదులో వాళ్ళ కూతురు ఏం చెబుతారు, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేక చనిపోయింది, వీరేచనాలు, లో బీపీతో ఆరోగ్యం బాగోలేక చనిపోయింది అని చెప్పి, ఆమె అనారోగ్యంతో కాకుండా మరేదైనా కారణంతో చనిపోయిందేమో విచారణ చేయండి అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే కూడా పోలీసులకు ఫిర్యాదు ఇస్తారా? మరి చివరి లైన్లో మాత్రం అనారోగ్యంతో కాక మరేదైనా కారణంతో మరణించారో తెలియదని చెప్పి ఫిర్యాదులో ఉందట. సో ఈ కేసు అనారోగ్యంతో చనిపోతే ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయరు కదా. ఎనీహౌ అయితే ఇక పోలీసులు ఏదో చేసేశారు, మొత్తం మీద అయితే విచారణ ఇంకేదో అయిపోయింది, ఈ కథ అయిపోయిందిలే అని చెప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ విషయం తెర మీదకి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ గంగమ్మ లాకప్ డెత్ వ్యవహారం కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది. లాకప్ డెత్ అంటూ మనకేమీ తెలియదు ఏం జరిగింది, బట్ పిటిషనర్ మాత్రం ఇది లాకప్ డెత్ అని హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఒక యువకుడు. అయితే ఆ యువకుడు డిమాండ్ చేసింది కూడా అప్పుడు దుర్గప్ప అని ఇంకొక అతన్ని, అదే ఏమంటారు, ఈ గంగమ్మ అని ఆవిడతో పాటు దుర్గప్ప అని అతన్ని వేధించి కొట్టారన్నారు కదా. ఆ దుర్గప్ప తీవ్రమైనటువంటి టార్చర్ తట్టుకోలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఒకవేళ ఆ దుర్గప్ప చనిపోతే ప్రత్యక్ష సాక్ష్యం కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఒక మెజిస్ట్రేట్ని నేరుగా ఆసుపత్రికి పంపించి దుర్గప్ప స్టేట్మెంట్ రికార్డ్ చేయించండి అని హైకోర్టులో పిటిషన్ వేశారు. భలే ఇంట్రెస్టింగ్. దీన్ని విచారించిన హైకోర్టు ఆ దుర్గప్ప వినతిని అంగీకరించి ఒక మెజిస్ట్రేట్ని నేరుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేయించమని అండ్ ఆ స్టేట్మెంట్ని ఈ నెల 23వ తేదీకి మా ముందు తీసుకురండి అని చెప్పి 23వ తేదీకి హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఒకవేళ దుర్గప్ప దగ్గరికి మేజిస్ట్రేట్ నేరుగా పంపించండి, దుర్గప్పని కనుక డిశ్చార్జ్ చేస్తే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచండి. సో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి మేజిస్ట్రేట్ నేరుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతూ ఉన్నారు. మరి ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, ఆయన స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ హైలైట్ ఏంటి అంటే పోలీసులు మాత్రం దుర్గప్ప యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు బైక్ పై నుంచి పడిపోవడం వల్ల అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. బట్ నిన్న ప్రభుత్వ న్యాయవాది సింగమనేని ప్రణీత మాత్రం దుర్గప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు అని చెప్పి ధర్మాసనం ముందు పేర్కొన్నారు. ఒకరో స్టేట్మెంట్ చూడాలి. మొత్తం మీద మేజిస్ట్రేట్ వెళ్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఏంది, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఈ కేసులో ఉండబోతున్నాయని.